ఈ రోజు నడుచుకొని వెళ్ళి ప్రతి ఒక్క లేని వాళ్ళ కష్టాలు చాలా వరకు తెలుసుకున్నారు కదా. అవును. వీళ్ళల్లో అంటే చాలా వరకు కష్టాలు తెలుసుకున్నారు. మీకు ఎలా అనిపించింది ఈ రోజు? ఏదైనా జనసేన వస్తే పిఠాపురం బాగుపడుతుందని మాకు నమ్మకం అండి. ఎందుకంటే ఇప్పుడు వరకు ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా ఏ రకమైన అభివృద్ధి అయితే లేదు. ఈసారి ఈయన కూడా మనకు అవకాశం ఇస్తే పిఠాపురం బాగుపడుతుందని మాకు పూర్తి విశ్వాసం ఉంది. అంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఆ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఒక వాకి ఇచ్చారు, ఏంటని నేను కానీ ఇక్కడ తగ్గితే ఇక్కడ ఇల్లు కొనుక్కొని ఇల్లు కట్టించుకుంటాను అన్నారు. వాళ్ళు ఏమంటున్నారు, ఇక్కడ ఒకళ్ళు నేను గెలిచి ఒక్కోళ్ళు కుర్చీలు పెట్టి ఆయన కొత్త ఎవరు ఉన్నారు కదా, ఆయన ఇక్కడ ఎట్టేసి ఆయన సినిమాలకు వెళ్ళిపోతారని వాళ్ళు వాక్యలు వేస్తున్నారు. దాని మీద మీ ఒపీనియన్? ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు ఏమైనా ఇక్కడ ఎవరైనా ఉంటున్నారండి? ఇప్పుడు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు గెలిస్తే ఇక్కడ ఏమైనా ఉంటున్నారా? ఎవరు ఉండట్లే. ఇక్కడ వాళ్ళు కాదండి. ఎవరు వచ్చినా మనకి అభివృద్ధి కావాలి మెయిన్. అది ఇక్కడ అయితే ప్రస్తుతానికి ఉన్న ఇప్పుడు ఉన్న రాజకీయ పరంగా ఏది కూడా ఏం చేయలేదు. స్పందన ఎలా ఉందంటే ఇంకా గీత గారికి ఇక్కడ ఉండాలా, మేము వెళ్ళిపోవాలి ఇంటికి అనిపించేలా ఉంది స్పందన. ఇంచుమించు ఒక 50-60 ఏళ్ళ మంది మీకు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా సార్ కూడా శ్రీనివాస గారు కూడా వెళ్ళారు. బైకుల మీద అవుతేనో కార్లు అవుతేనో మొత్తం మీద. గీత గారికి అయితే మాత్రం వీళ్ళు 250 కోట్లు 300 కోట్లు అంటున్నారు. కానీ 300 కోట్లు కాదు కదా, రూపాయలు కూడా కూర్చోబెట్టడానికి రారు. ఇంకా వన్ సైడ్ అయిపోయింది ఇక్కడ. గట్టిపేటి ఇవాళ మీకు పైన మొత్తం వెళ్ళింది, కెమెరా వెళ్ళింది మొత్తం మీద. ఇవాళ యూట్యూబ్ లో వచ్చేద్ది. యూట్యూబ్ లో వస్తుంది కాబట్టి నాగలా పిల్లి అవుతేనో, మూలపేట అవుతానో, ఉప్పాడు అవుతానో, కొత్త పిల్లి అవుతానో, నవకొండారం, కొండారం కేక ఆడోళ్ళు ఆర్తలు ఇచ్చుకుని ఇవాళ ఇంచుమించు 2 లక్షల మంది ఆర్తలు ఇచ్చుకుని ఆడోళ్ళు మొత్తం 3 గంటలు నిలబడి మన పవన్ కళ్యాణ్ సార్ కోసం 3 గంటలు నిలబడ్డారు. దీంట్లో మాత్రం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు నెగ్గారు. మొత్తం పర్సంటేజ్ కోసం అక్కడ పులివెందుల్లో మన రెడ్డి గారికి, ఇక్కడ మన కళ్యాణ్ గారికి, ఇక్కడ కళ్యాణ్ గారికి ఎంత వచ్చిందో అక్కడ రెడ్డి గారికి ఎంత వచ్చిందో మేము కేకలో జీవిస్తాం. ఇక్కడి నుంచే చెప్తాం. జగన్ గారు మీకు ఎంత వచ్చింది, మాకెంత వచ్చింది, అప్పుడప్పుడు ఎంత జీవించాం. మీకు పులివెందులు ఎంత వచ్చింది, మీకు ముక్కొచ్చింది, మాకమ్మ అట్టొచ్చిందని జీవిస్తాం. అది 170 లేదు, 30 కూడా రాదు, 30 కూడా రాదు, 30 కూడా రాదు. కేంద్రాకులు కానీ బేరింగ్ ఉందా? బేరింగ్ తిరుగుతుంది ఇక్కడ. రెక్కల్లో బేరింగ్ తిరుగుతుంది ఇక్కడ. రెక్కల్లో బేరింగ్ కూడా తిరుగుతుంది ఇక్కడ. ఆ బేరింగ్ కూడా ఈ వ్యవసాయం రాగానే ఉంటది. ఆ బేరింగ్ కూడా తుప్పెడిపోద్ది, రాలిపోద్ది. ఏముండదో ఇక్కడ మొత్తం పైన తెలుగుదేశం. ఇక్కడ అదే మెజారిటీతో మన పవన్ గారు వస్తారు. పులివెందుల మీద మెజార్టీ పిఠాపురం జీవిస్తాం. ఇక్కడి నుంచి అడుగుతాం, నీకు పులివెందుల మెజార్టీ వచ్చింది, మాకు పవన్ గారు మెజార్టీ వచ్చింది, మేమే జీవిస్తాం. అక్కడే మా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వెళ్ళి బంగారబాబు గుడి దగ్గరికి వెళ్ళారండి. చాలా బహిరంగ సభ అంటే చిన్న సభ కదండి అది. ఆ సభ చూస్తుంటే నాకే సొంత వచ్చేస్తుంది. నాకు అంటే ఇంతలాగా పవన్ కళ్యాణ్ గారు అంటే అండి ఉత్సాహం అంటే పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంది. కానీ ఈ గుండెలు కాదు, ఇవాళ చూస్తుంటే మాకు మంచి మెజార్టీ అనిపిస్తుంది, మాకు అనిపిస్తుంది మాకు. కానీ ఇవాళ ఉప్పాడ సెంటర్ లో నిలబడి ఆయన పవన్ కళ్యాణ్ గారు నిలబడబోతుకి ఉప్పాడ ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఆహ్వానించారు. ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానించారు. ఆహ్వానించబడి కాదు, కొత్తపల్లి మండలమే కాదు, మామూలుగా కొండవారమే కాదు, ప్రతి వారు రాబోతుకి ఆయన చూస్తుంటే మాకు మంచి ఆహ్వానం వచ్చింది. మాకు ఉత్సాహంగా గడిచిపెట్టి మేము తిరుగుతున్నామండి. ఇయ్యాలుగా ఆయన వెనకాల మేము తిరుగుతాం. ఆయన మా పక్క ఫోటో అవసరం లేదు, కొమ్ముల్లో ఉంటాడు. ఆయన గుండెల్లో ఉంటాడు. 170 సీట్లు అవసరం లేదని మాకు మెజార్టీ చెప్పమంటారా? పులివెందుల్లో జగన్ ఎంత మెజార్టీ చేస్తాడో పిఠాపురం నియోజకవర్గంలో మేము మెజార్టీ తెచ్చుకుంటే బాధ్యత మాకు ఉంది. 1,00,000 మెజార్టీ అవుతారు పక్క. ఎప్పుడు గెలిచాడు నేను మెజార్టీ అంటారో చెప్పుకోవాలి మనం. 175కి 175 వైసీపీ వాళ్ళు అంటారు. జగన్ గారు 175 సీట్లు నాకు వస్తాయని అన్నది ఎంతవరకు నిజం, ఎంతవరకు ఏం చేశారు? 30 ఉత్తరం వస్తారు, 30 రావు అంతే. ఈ రోజు అయితే యాత్ర చేసుకొని వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు. చాలా ఊర్లు చాలా మంది కష్టాలు చేశారు. నేను వెళ్ళాను.
మీ ఒపీనియన్ ఏంటి అసలు దాని మీద? లక్ష మెజార్టీ లక్ష దాటేద్ది. ఓ ఆడతలు పడేస్తున్నారు, భలేగా ఉంది. ఆ జనం చూడలేకపోతున్నాం జనాన్ని. మరి ఆయన చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అయ్యి బాబు ఎంత ఆనందంగా ఉందో, దేవుని చూసినట్టు ఆనందం. దేవుడిని చూసినట్టు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా వరకు వంగా గీత కొరకు అబ్బే వంగకైతే మొఖం చూసారా మాడిపోయింది. ఏంటంటే ఇంకా మొత్తం నెగ్గ ఆవిడికి తెలుసు. డబ్బు ఖర్చు పెడదాం, డబ్బు అలాగే అయిపోయింది. డబ్బు ఖర్చు పెట్టినా తినేస్తారు తప్ప ఓట్లేదు నాకు తెలిసిపోయింది. ఏంటంటే మొత్తం చెప్పాక వన్ సైడ్ అయిపోయింది కదా, వారు వన్ సైడ్ అయిపోయింది. అలా 15,000 ఇస్తారంటే ఓటుకి. ఇందుకు 15 లక్ష 2 లక్షలు ఎవరు వేయరు అసలు, ఓటు వేయరు. ఇంకా పవన్ కళ్యాణ్ వంగా గీత గారు ఏదైనా ఫంక్షన్ అయినా ఏదైనా వస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉంటారు? హైదరాబాద్. ఎవరు వచ్చారు? ఎవరు వంగకైతే ఎంపీలో ఓటు ఎవరు రాలేదు, కనపడలేదు మాకు ఇప్పుడు దాకానే. ముందు ప్రజారాజ్యం నెగ్గింది ఆవిడ. అప్పుడు కూడా వెనకాల చిరంజీవి గారు ఆయన ఉన్నారు కాబట్టి ఈవిడ వేసింది అంతే. అప్పుడే మేము అప్పుడే జై శ్యామసేన.